హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మజ్జిగ చారు అండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పుని కొంచెం మినపప్పుని వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్రను కొంచెం ఆవాలను కూడా వేసి మరొకసారి వేయించుకోండి. వీటితో పాటు 3 ఎండుమిర్చిని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మరొకసారి బాగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేగనివ్వకూడదండి. దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పోపు చల్లారాలండి. పోపు చల్లారిన తర్వాత అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగును కూడా మనం బాగా చిలకరించుకొని వేసుకోవాలండి, లేదంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అలాగే మనకి కావాలనుకుంటే వాము కూడా వేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.